ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట కార్ పార్కింగ్ ఏరియాలో ఉమర్ నబీ బాంబు ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. దాడికి ముందే పేలుడు స్థలంలో ఉమర్ రెక్కి నిర్వహించినట్టు సీసీ ఫుటేజీల్లో కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది. ఉమర్ నబీ పార్కింగ్ స్థలంలోనే దాదాపు 3 గంటల పాటు బాంబును అమర్చినట్లు భావిస్తున్నారు. మరోవైపు వైట్ కాలర్ టెర్రరిజానికి అల్-ఫలా యూనివర్సిటీ అడ్డాగా మారిన విషయం తీవ్ర కలకలం రేపుతోంది. అల్-ఫలా యూనివర్సిటీ సహా దానికి సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు పలు కీలక విషయాలు గుర్తించారు. మహిళా వైద్యురాలు డాక్టర్ షాహీన్ విచారణలో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాల ఆధారంగా అల్-ఫలా యూనివర్సిటీ లక్ష్యంగా ఈడీ తనిఖీలు చేపట్టింది. ఈ సోదాలో భాగంగా ఫీజుల రూపంలో అల్-ఫలా యూనివర్సిటీ దాదాపు 411 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఈడీ సోదాల్లో తేలింది. ఫీజుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని స్వచ్ఛంద విరాళంగా చూపినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఎటువంటి గుర్తింపు లేకుండానే విశ్వవిద్యాలయాన్ని నిర్వహించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్కి సంబంధించిన వీడియోపైన పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆత్మాహుతి దాడిని సమర్థిస్తూ రికార్డ్ చేసిన వీడియోను ఆత్మాహుతి దాడికి వారం రోజుల ముందే రికార్డ్ చేసినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఆ వీడియో ఉన్న ఫోన్ను ఉమర్ తన సోదరుడికి ఇవ్వగా అతను భయంతో దాన్ని ఓ చెరువులో పాడేసినట్లు సమాచారం. One of the very misunderstood concept is concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations. And